ఆశా, నాటకంలో మొదటి అంకాన్ని మంచి రసవత్తరంగా నడిపించావు. ఇక రెండో అంకం మొదలెట్టు. అరుణ్కి ఫోన్ చేయాలా? కాదు, పృథ్వీరాజ్కి. ఓ, పృథ్వీరాజ్. హలో. హాయ్ పృథ్వీ. ఎవరు? ఇంకెవరు చేస్తారు డార్లింగ్, నేనే, నీ లీలని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హలో హలో. హీస్ ఓకే. పిట్ట వల్ల పడిపోయింది. ఆశా, అరుణ్ తేలిగ్గా అంచనా వేయకు. అతను సాధారణమైన మనిషి కాదు. ఆ గోపాల్, నువ్వు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు. అరుణ్ కుమార్. హలో. అయితే నీ అడ్రస్ చెప్పు. నంబర్ 18 బాలాజీ నగర్. 5 నిమిషాలు నీ ఇంట్లో, సారీ, నీ కౌగిట్లో ఉంటాను. లేలా 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 లేలా. హాయ్. హలో. నన్ను ఇక్కడ ఫోన్లో రమ్మని చెప్పింది నువ్వేనా? అవును డార్లింగ్. అంటే నువ్వు లేలవా? తొలిసారి నిన్ను చూడగానే పూర్వజన్మ గుర్తుకొచ్చింది. ఆ డాకిని పక్కన ఉండడంతో అవకాశం చేజారిపోయింది. అర్ధరాత్రి నిద్ర చెడగొట్టానని కోపమా? అందమైన నా లీల ఫోన్ చేస్తే ఎందుకు వస్తుంది? రియల్లీ పృథ్వీ, నిన్ను చూసిన దగ్గర నుంచి ఆకలేయడం లేదు, నిద్ర రావడం లేదు. కళ్ళు మూస్తే కళ్ళు నువ్వే కనిపిస్తున్నావు. నేను కళ్ళు మూయకుండానే నువ్వే కనిపిస్తున్నావు. లెక్కలేనన్ని సార్లు ఈ పక్క మీద దొల్లేననడానికి నలిగిపోయిన ఈ దుప్పటే సాక్షి. లెక్కలేనన్ని సార్లు నిన్ను తలుచుకున్నానంటానికి వాచిపోయిన నా కళ్ళే సాక్షి. ఈ రాత్రి చాలా చిన్నదనడానికి మనిద్దరూ సాక్షులవుదాం. No. Hey. Close the door. Oh, I'm sorry. Hands up. ఏమిటిది? సరసమా? ముక్కు ముఖం తెలియని నీతో నాకు సరసం ఏమిటి? ఇడియట్. ఇదేమన్నా లవ్ స్టోరీ అనుకున్నావా? డెత్ గేమ్. నువ్వు నా చేతుల్లో చస్తున్నావు. ఏ నవ్వుతూ చావాలనుకుంటున్నావా? కాదు, నీ అమాయకత్వానికి నవ్వొస్తుంది. బుల్లెట్స్ లేని రివాల్వర్ చూపించి బెదిరిస్తున్నావే అని. హియర్ ఆర్ యువర్ బుల్లెట్స్. ఏమన్నావు? ఈడియట్ నే, పిచ్చి ముండ. ఈ బుల్లెట్స్ నా రివాల్వర్. అర్థమైందా నాటకం? నువ్వు చంపేదానివి, నేను చచ్చేవాడిని. నీ చేత ఈ నాటకం అంతా ఆడించింది ఎవరు? చెప్తావో లేకపోతే నా చేత? గోపాల్. పునర్జన్మెత్తిన పృథ్వీరాజ్, నిన్న ఆ రోజు ఏకాంబరం సరిగ్గా చంపలేదు. నువ్వు మళ్ళీ పుట్టకుండా నీ శరీరం తూట్లు తూట్లు పడేలా ఇప్పుడు కాల్చేస్తాను.
నేను ఆశాన్ మాట్లాడుతున్నాను. అరుణ్ తిరగబడ్డాడు. గోపాల్తో ఘర్షణ పడుతున్నాడు. అరుణ్ గారి విషయం గోపాల్ చూసుకుంటాడు. నువ్వు వెంటనే వచ్చాయి. వస్తున్నాను. ఎక్కడికే వెళ్తున్నావు? చెప్పు, ఏకాంబరం ఎక్కడ? ఎక్కడ ఏకాంబరం? ఎక్కడ? హలో, పోలీస్ స్టేషనా? ఎస్. బాలాజీ నగర్ లో 18వ నంబర్ ఇంట్లో అరుణ్ కుమార్ అనే వ్యక్తి గోపాల్ని హత్య చేశారు సార్. అలాగా, నేను వెంటనే బయలుదేరుస్తున్నా. వద్ద నష్ట పచ్చనాడ నా మీద కాలేదని ఎన్నిసార్లు చెప్పాను? ఎన్నిసార్లు బంగారం కలిసాడు కొట్టావు. కలగంటున్నావా? ఏం కలరా? అదేనే, నువ్వు చూపించిన పిల్ల మెడలో నేను తాళి కట్టాను. ఏడాది తిరగకుండానే నీకు దొండపండు లాంటి మనవడు పుట్టాడు. ఓరు నాయన, నా బంగారం ఎంత చక్కని కలగన్నా. ఎవరికి రారే అంటే, ఒరే నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటా? ముందు నువ్వు పిల్లని చూడవే. తప్పకుండా చేసుకుంటావా? ఓ, నా మీద ఒట్టు. ఆహా, అబ్బా అబ్బా, నీ మురుగులు ఎంత ముందు వస్తున్నాయో. అవును, ఎంత అయినాయే? ఆ రోజుల్లోనే 1000 రూపాయలు చేయించాడు మీ తాత. ఆ రోజుల్లో 1000 రూపాయలంటే ఈ రోజుల్లో తాకట్టు పెట్టుకున్నా 4-5 వేలు వస్తాయన్నమాట. ఆయనమ్మా, చాలా కష్టాల్లో ఉన్నానే. ఒక్క మురికిచ్చావు. నేను అదేంటే, నువ్వు చచ్చిన తర్వాత ఎట్టాగో నాకే కదా వచ్చేదే. నీకేం కాదు, ముని మనవలకి ఏమని మీ తాత మరీ చెప్పి చచ్చాడు. అందుకే చచ్చాడు నా కొడుకు. నాకేమో నుండి చచ్చి ఉండేవాడు. సరే గానీ నువ్వు వెళ్ళి అరుగు మీద పడుకో. అమ్మో, నా నిద్ర పడదా? పోయి పడుకో. నిద్ర పడదా? నాయనమా, నాకు వంటకి నిద్ర పడదా? నాయనమా, నీకు దండం పెడతానే. వంటకి నిద్ర పడదా? నాయనమా ఇదిగో, నేను అని చెప్పి నేను అనుకుంటూ పోతున్నావు. నాకు నిద్ర పడదు, కలలు రావు, నీకు మంచి పనుడు పుట్టాడు. ముసలు నక్కనే. కలలు రావంట, కలలు. అమ్మా, నా మురుగులు, నా మురుగులు. ఒరే సచ్చినాడా,
నా మురుగులు అయ్యి అమ్మో నీ మురుగులు నాకేం తెలుసా? నాకేం తెలియదే. అమ్మో అమ్మో నీ అమ్మ కనబడి ఎందుకు కనపడుతుంది? అయ్యో అయ్యో నీకేం తెలవదు. నిజంగా నాకు తెలియదే. అంతా గొడ్లు బల్లె గొడ్లు అప్పగిచ్చి వస్తున్నావు. నువ్వే కాజేసావు. నాకేం తెలియదు. నీతోడే నీ అమ్మతోడే. నిజంగా నాకు తెలియదే. నీ మురుగుల సంగతి నాకు తెలియదే. ఒరే మీ తాతయ్య ఎంతో ప్రేమతో శోభనున్నాడు నా చేతులకు తొడిగాడురా. వచ్చే నీకు ముదిమనముడు పుడితే ఈ వాడి చేతికిచ్చి ఎత్తుకుని 7 గడపలు దాడితే ఎక్కిన స్వర్గానికి వెళ్తానని చెప్పాడురా. ఒరే బాబు ఎక్కడ దాచావో చెప్పరా. అది తెలియదు చెప్తాను వినిపిస్తావా? చిపా దొంగ సచ్చినాడా. ఇదిగో చూడు, నువ్వు గనక ఆ మురుగులు తీసుకొని తీగిపోతే ఈ ఇంట్లో నేను పచ్చి మంచినీళ్ళు తాగను, నీకు ఒక మొద్దు కూడా పెట్టను. అంతే పోయి ఇక్కడి నుంచి. ఇదిగా వెళ్ళమని చెప్తున్నా, మళ్ళీ రానంతే. రావద్దు. ఇదిగా నువ్వు వచ్చి నా కాళ్ళ మీద పడి బచ్చలాడ కూడా రానంతే. నీ కాళ్ళ మీద పడాలే, పోయి ఇక్కడి నుంచి. దొంగ సచ్చినాడా. నూరేవే చాలేరా ఇప్పటికే చాలా దాగా. చాలా తాగానా? ఎన్ని గలాసులు తాగలేదు, ఎన్ని నీళ్ళు కలిపేవో చెప్పవే. అబద్ధం ఆడకు. అలాంటి మాట 2 గుడ్లు పేరిపోవాలి ఏమనుకుంటున్నావా? రాయ్ ఈ అప్పలమ్మ సారంటే నిప్పులాడితే నీళ్ళు కలపడం మన వంశంలోనే లేదు. అయ్యో అత్తమా ఎన్ని నీళ్ళు కలిపింది నేను చెప్పగలనే. ఎన్ని నీళ్లు కలిపిందో తాగి చెప్పు సాంబయ్య. రేదవా తాకపోవడానికి చెప్పగలరా? సాంబయ్య కోసం చేసాయివే. ఇది కాదు ఇందులో 50% సారా, మిగతా నీళ్లే కందే. వేసుకోరా. అదేవే ఇదా అదేనా నీ కడిపోయినా ఇందులో 30% గవర్నమెంట్దే, మిగతా అంతా లోకలే. వేసుకో. అదేవే ఇదిరా నికార్సైన సరికంటే అంతపురంలో ఆడపిల్లగా ఉంది అత్తమ్మా. మొత్తం ఏంట నువ్వు ఆ కేసులో నడకుండా కూసుని అడుగుతావే? ఆ రుసును మనం చూసాం. కావాలంటే మన ఖాతాలో రాసుకోయా. అట్టగా వీడైతే బోకులు వెళ్ళిపోతాడు. అత్తమ్మా అందాక ఈ మురుగులు నీ దగ్గర ఇట్టుకో, రేపు వచ్చి డబ్బులు ఇస్తాను. దొంగ నా కొడక ఆ మురుగులు చెప్పు. శుక్రవారం కూడా చేతికొచ్చి నేనేమను. శుక్రవారం లేదు, మంగళవారం లేదు. ఆ మురుగులు మా నాయనమే. మర్యాదగా ఒప్పుతుంది త్వర వచ్చేస్తాత. అలా చూస్తావరా బండడా.
కూర్చున్నా త్వరలాగానే మీరైనమ్మే గురు, మీరైనమ్మే. చెప్పు తొందరగా. ఏంట్రా? అవ్వా, మన్నించవ్వా. ఏంటి, ఏమైంది? చెప్పారా బుద్ధి కట్టి తిని నీ చేతి మురుగులు నేనే కత్తిరించుకెళ్ళా. ఓరి నీ చేతులు ఎరగా తాగుబోతాళ్ళే మన్నించి తులసవ్వా. నోరు పాడ. ఇదిగో నీ బోడి మురుగులు. నా నాయనే, నా బంగారం. రంగాల ఒరే ముందరష్టం సచ్చిన నీ మారాన అనవసరంగా నా బిడ్డను అనుమానించి ఎన్ని తిట్లు తిట్టాను, ఎన్ని దెబ్బలు కొట్టాను. నా చేతులు పడిపోను. ఇదిగో చూడు, మళ్ళీ ఈ సాయిల్లో కనపడ్డావంటే నిన్ను నిలువున పాట. ముదనష్టం సచ్చినాడు. ముదనష్టం సచ్చినాడు. నాయనమ్మా ఏంటి మా నాయన బాబు? మంచిది. ఎంతో కష్టపడి నీకు 2 మురుగులు తెచ్చిపెట్టాను కదా. తెచ్చిపెట్టావయ్యా. చాలా కష్టాల్లో ఉన్నానే. ఒక్క మురుగప్పు ఏయ్, నీకు నేను చెప్పా కదా ముదిమనుడికి ఇచ్చి 7 గడపలు దాటాలని. ముదిమనోడు ఎక్కడి నుంచి వస్తాను నీ ముదిమనోడు? అసలు పెళ్లి చేసుకుంటా. నువ్వు చేసుకోకపోతే ఈ నేను ఎవడికో దానం ఇచ్చా. నాయనమ్మ ఆ దాని మీద నాకే ఇవ్వే. నాయనే మక్కిలు ఎరగొడతా చూడు, తాగుబోసి చచ్చినాడ. మురుగులు దానం చేయలేం, దానం పైలా పాపిస్తాడా.